ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో కూడా ఇలాంటి వీడియో సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. విఎన్ ఎడిటర్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే విఎన్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. లేదా మీరు టెలిగ్రామ్ యాప్లో డైరెక్ట్గా పవన్ టెక్ అని సెర్చ్ చేసిన నా ఛానల్ వచ్చేస్తుంది మీకు. సో లేటెస్ట్గా ఒక పోస్ట్ ఇస్తాను, ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది. సో ఈ ఇమేజ్ని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. మీరు సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను విఎన్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది. స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ఇమేజ్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ టెంప్లెట్ అనేది ఈ విధంగా అన్లాక్ అవుతుంది సింపుల్గా. సో టెంప్లెట్ అన్లాక్ అయిన తర్వాత సింపుల్గా కింద మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టెంప్లెట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ యూజ్ టెంప్లెట్ అనే వస్తుంది. ఫస్ట్ టైం మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే టెంప్లెట్ అన్లాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా 4 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఇక్కడ 4 ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 4 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను స్మాల్గా వీడియోని ప్లే చేస్తాను, చూడండి. ఓకే, వీడియో అనేది మనకు టోటల్గా ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. ఆడియో కూడా మనకు టెంప్లెట్లోనే ఉంటుంది. పైన మనకు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 4K వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకుంటాను. ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఇక్కడ 50 లేదా 60 రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.